ఆదిలాబాద్ బస్ స్టాండ్ లో పట్టపగలు చిన్నారిని కిడ్నాప్ చేశారు. తలమడుగు మండలానికి చెందిన ఆత్రం గంగామణిని ఓ మహిళ చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. అమ్మాయిని వేరే వాళ్లకు అప్పగించినట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆదిలాబాద్ బస్ స్టాండ్ లో పట్టపగలు చిన్నారిని కిడ్నాప్ చేశారు. తలమడుగు మండలానికి చెందిన ఆత్రం గంగామణిని ఓ మహిళ చేయి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. అమ్మాయిని వేరే వాళ్లకు అప్పగించినట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోపల కిడ్నాప్ కలకలం, చిన్న పాపను కిడ్నాప్ చేసే కలకలం లేపింది. నిన్న సాయంత్రం ఏదైతే ఉంటుందో సాయంత్రం సమయం లోపల తలమడుగు మండలం రుయాడి గ్రామానికి చెందిన గంగామణి అనే ఒక 8 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని కిడ్నాప్ చేయడం జరిగింది. అక్కడ ఊర్లో నుండి తీసుకొచ్చే తలమడుగు మండలం రుయాడి గ్రామం నుండి పాపని మాయమాటలు చెప్పి ఒక మహిళ తీసుకొని రావడం, తర్వాత ఆదిలాబాద్ బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో బస్ స్టాండ్ లోపల మరొక మహిళకు ఆ పాపని అప్పచెప్పడము, అక్కడ ఉన్న ఆదిలాబాద్ బస్ స్టాండ్ లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏవైతుంటాయో సీసీటీవీ కెమెరాల లోపల ఈ యొక్క పాపను ఎవరు తీసుకొచ్చారు, ఎలా ఎక్కడికి ఎవరికి ఇచ్చారు అనేది మాత్రం అది రికార్డు కావడంతో పోలీసులు పూర్తిగా వాటినన్నింటిని కూడా ఛేదించి ఆ యొక్క ఆదిలాబాద్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా దాంట్లో ఒక మహిళ ఒక పాపని కిడ్నాప్ చేసి తీసుకుపోతున్నట్టుగా కనిపించడం, దాన్ని తీసుకొని ఇమీడియట్లీ ఆ యొక్క పోలీసులు 3 బృందాలుగా విడిపోయి ఆ యొక్క పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరి ఇది కాకుండా మరి ఆదిలాబాద్ పట్టణ డిఎస్పీ జీవన్ రెడ్డి మాత్రం ఎవరైతే పాపను ఎవరైతే గుర్తిస్తారో లేకపోతే మహిళను ఎవరైనా గుర్తుపట్టినా కానీ వారికి సమాచారం ఇస్తే వారికి తగిన పారితోషికం ఇస్తామని చెప్పి కూడా ఆ యొక్క డిఎస్పీ ప్రకటించడం జరిగింది. మరి ఈ కిడ్నాప్ అనేది మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం ఇప్పటికి మాత్రం ఎలాంటి సమాచారం అనేది లేదు. మరి అసలు ఈ పాపని మరి ఎవరికి అప్పచెప్పి ఎవరైతే కిడ్నాప్ చేస్తున్నామో ఆమె తీసుకుపోకుండా ఇంకో మహిళకు అప్పచెప్పారని చెప్పి మనకు వాళ్ళు చెప్తున్నారు. మరి అది ఎవరు మరి ఎందుకో కిడ్నాప్ చేస్తారు, మరి ఏదైనా లావాదేవీలా లేకుంటే ఇంకా దేనికైనా కానీ ఈ పాపని కిడ్నాప్ చేసి అనే విషయాలు మాత్రం ఇప్పటికి మాత్రము మనకు బయటకు రావడం లేదు. ఒక రకంగా మాత్రం కిడ్నాప్ అనేది మాత్రం ఆ కలకలాన్ని రేపుతుంది. మరి గ్రామంలో రుయాడి గ్రామంలో మాత్రం కిడ్నాప్ అనేది ఒక రకంగా అన్ని కుటుంబాల లోపల బాధితుల్ని బాధపై అందరికి కూడా బాధిస్తుంది. మరి అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు, పాప క్షేమంగా చేరుకోవాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నారు. ఎస్ రమేష్, మరి దీని వెనుక ఏమైనా చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ఏమైనా ఉందా, లేదా తెలిసిన వారి దారుణానికి పాల్పడి ఉంటారంటారా? ఆ విషయం ఇంకింతవరకు ఎవరికేం తెలియలేదు. అంటే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా ఈ మధ్య కాలం లోపల ఇటు నిర్మల్ మరియు బైంసా యొక్క ఆదిలాబాద్ ప్రాంతాల లోపల గ్రామాలలో ఉన్న చిన్న పిల్లల్ని మాయమాటలు చెప్పి కొంతమంది కిడ్నాప్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా హాస్పిటల్లో నుంచి కూడా కొంతమంది ఇలాంటి మహిళలు వచ్చి ఏదో ఒక పిల్లలకి ఏదో ఒక మాయమాటలు చెప్పి చాక్లెట్లు కానీ అట్లాంటి ఆ తినే వస్తువులు వారికి ఇచ్చి వారిని తీసుకుపోవడం జరుగుతుంది. మరి ఇప్పటికి కూడా కొంతమంది కిడ్నాప్ అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ యొక్క గత 3-4 నెలల నుంచి కూడా ఒక 3-4 పిల్లల్ని, మరి ఇటు బైంసా పట్టణంలో కూడా 3-4 పిల్లలు, నిర్మల్లో కూడా ఒక 2 పిల్లలు కూడా కిడ్నాప్ చేయడం అనేది జరిగింది. మరి కిడ్నాపింగ్ ఎందుకు చేస్తున్నారు, మరి పోలీసులు కూడా ఒక రకంగా దాన్ని ఛాలెంజ్ గా తీసుకోవాల్సింది పోయి ఒక మామూలుగా అంటే ఏదో కిడ్నాప్ అయింది కదా దొరకపడతామని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఎవరు కిడ్నాప్ చేస్తారు, ఎందుకు కిడ్నాప్ చేస్తారు అనేది మాత్రం ఇప్పటికి కూడా ఆ సమాచారం అనేది ఎవరికి తెలియదు. విషయాలు నాగుబాయ్ అనే మహిళ చిన్నారిని తీసుకెళ్తున్నప్పుడు స్థానికులు ఎవరైనా చూసారా? వాళ్ళని పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని కిడ్నాప్ చేయంగా అంటే రుయాడి గ్రామం లోపల గ్రామం కాబట్టి గ్రామం లోపల ఎవరు కూడా పాప ఆడుకుంటుంది బయట బయట అంటే గ్రామం లోపల ఆ రోడ్డు ఇంటి బయట ఆడుకుంటుంది. ఆడుకునే సమయం లోపల ఆ పాపని
ఆ చాక్లెట్ కొనిస్తామని చెప్పి తీసుకుపోయిండ్రు అని చెప్పి మాత్రం చెప్తున్నారు. అది ఎంతవరకు ఇంకా నిజమో అది అంటే ఎవరు కూడా మా చుట్టాలు అంటే వాళ్ళ బంధువులు కానీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా తెలియదు. మరి ఇంకా వివరాలు పూర్తిగా తెలియవు కాబట్టి మనం ఇంకా దానిపైన ఎలాంటి ఆ విషయాన్ని కూడా చెప్పలేకపోతున్నాం. మరి బంధువులా లేక ఇతరుల ఎవరైనా ఈ కిడ్నాప్ ఊటాలు కూడా చాలా మటుకు ఇక్కడ ఈ ప్రాంతం లోపల ఇటు బీహార్ నుండి వచ్చిన వారు కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఈ కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఇది కిడ్నాప్ లో కిడ్నాప్ కూడా చేస్తున్నారని చెప్పి కూడా అనేకమైన పుకార్లు మనకు ఉన్నాయి. వదంతులు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ వదంతులు మరి వీళ్ళు వాళ్ళ లేకుంటే వీళ్ళు చుట్టాలకు సంబంధించిన బంధువులకు సంబంధించిన వారా విషయం మాత్రం ఇంతవరకు ఇంకా ఏం తెలియలేని విషయాలు. ఎస్, థ్యాంక్ యూ రమేష్.